ప్రజల శవాల మీద గాంధీల విగ్రహాలు కట్టాల్సిన అవసరం లేదు. ప్రజల ఆర్తనాదాల మధ్యలో పార్కులు కట్టి ఈ విలాసాలు చేయాల్సిన అవసరం లేదు. విలాసాలు చేసేందుకు బొచ్చడి జాగాలు ఉన్నాయి. ఇంకోటి ఎప్పుడు కూడా వీళ్ళు మూసి ఎంత ఎక్కువైనా కానీ దీనికి నీళ్ళు వచ్చిన పాపన పోలేదు. ఈ వీళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్ ఏదైతే 50 మీటర్లు ఉన్నదో ఇది కట్టేటప్పుడు లేదు అది. సో వీళ్ళ తప్పేం లేదు. వీళ్ళు ఇప్పటికి కడుతూనే ఉన్నారు. మొన్న కూడా రిజిస్ట్రేషన్ అయితే కూడా మళ్ళీ తీసుకుంటూనే ఉన్నారట పైసలు. అది దీని వెనక ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఎవరియో ఇక్కడ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నట్టున్నాయి. దాంట్లోకి వెళ్ళి వచ్చిన భూములు కూడా, ఎందుకంటే ఇప్పటివరకు భూసేకరణ జరిగిన తర్వాత వేటి గురించి ఎస్సీజెడ్ల గురించి భూసేకరణ జరిగిన తర్వాత ఎస్సీజెడ్లు కూడా ఏం పెట్టలే. అవి మళ్ళీ రియల్ ఎస్టేట్కి పోయినాయి. ఇప్పుడు ఎందుకు దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే ఫార్మాస్యూటికల్ కంపెనీల గురించి తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ భూములు అన్నారు కదా, ఇప్పుడు దాన్ని ఫ్యూచర్ సిటీ చేసి పడేశారు. రైతులు ఎందుకు ఇచ్చిన భూములు మాకేమైనా నౌకర్లు వస్తాయి కావచ్చు అట్లా ఇట్లా అంటే భూములు భూసేకరణ జరిగినప్పుడు మాత్రం మీకు పరిశ్రమలు వస్తాయని చేశారు. తర్వాత ఇప్పుడు ఏం చేసి దాన్ని రియల్ ఎస్టేట్ చేసి ఫ్యూచర్ సిటీ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పంచుకుంటారు. రేపు ఇది కూడా అట్నే జరగవచ్చు కదా. ఇంకోటి ఇట్లా డిస్ప్లేస్మెంట్ చేసేది అనేది తప్పు, వాళ్ళు బంద్ చేయాలి.